వెల్కమ్ టు జిజ్ఞాస. ఈరోజు సెషన్లో మనం ఒక విండోస్ కాంపోనెంట్ అయిన క్యాలిక్యులేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో క్యాలిక్యులేటర్ అనగానే చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ నార్మల్ క్యాలిక్యులేటరే కదా, విండోస్లో వచ్చేటువంటి క్యాలిక్యులేటర్తో మనకు ఉపయోగం పెద్దగా ఉండదు అన్న కాన్సెప్ట్తో ఉంటారు. బట్ విండోస్లో ఉండేటువంటి క్యాలిక్యులేటర్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ నార్మల్ క్యాలిక్యులేటర్, సో ఇట్స్ ఆల్సో ఏ టూల్ ఆఫ్ కన్వర్టర్ అండ్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ అన్నమాట. సో మనం రెగ్యులర్గా వాడేటువంటి క్యాలిక్యులేటర్తో కంపేర్ చేసుకుంటే చాలా పవర్ఫుల్ క్యాలిక్యులేటర్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చేటువంటి క్యాలిక్యులేటర్. సో ఇప్పుడు అది ఎలా ఓపెన్ చేయాలి, సో దాంట్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో CALC క్యాలిక్యులేటర్ అంటే క్యాలిక్యులేటర్ యొక్క ఫస్ట్ 4 లెటర్స్ అనమాట, CALC టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయంగానే మనకు క్యాలిక్యులేటర్ అనేది రెడీగా స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. సో అన్ని స్క్రీన్స్లో మాదిరిగానే ఇక్కడ కూడా మనకి మినిమైజ్ మ్యాక్సిమైజ్ బటన్స్ ఉంటాయి. సో మనం మినిమైజ్ మ్యాక్సిమైజ్ బటన్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద క్యాలిక్యులేటర్ స్క్రీన్. సో ఇది మినిమైజ్డ్ ఫార్మాట్లో ఉంది, దిస్ ఈజ్ ద మ్యాక్సిమైజ్డ్ ఫార్మాట్. సో మామూలుగా అయితే మనం మినిమైజర్లో చూస్తాము. అండ్ ఏదైనా అప్లికేషన్తో పాటు మనం క్యాలిక్యులేటర్ని వాడాలనుకున్నప్పుడు, అంటే సపోజ్ కొన్ని అప్లికేషన్స్లో మనం మాన్యువల్గా టైప్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా క్యాలిక్యులేషన్ రిక్వైర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం కీప్ ఆన్ టాప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఆల్ట్ అప్ యారో నొక్కినా కానీ మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ విండోస్లో ఒక సైడ్కి అనేసి మనకు సెట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన బేసిక్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఫుల్ మోడ్కి రావడం జరుగుతుంది. ఆల్ట్ అండ్ ట్యాప్ డౌన్ యారో నొక్కంగానే మనకి ఫుల్ మోడ్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం క్లోజప్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ మోడ్ ఆఫ్ క్యాలిక్యులేటర్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది క్యాలిక్యులేటర్ మనం ఓపెన్ చేయంగానే కనబడేటువంటి నార్మల్ స్టాండర్డ్ స్క్రీన్ అనమాట. సో ఈ స్టాండర్డ్ స్క్రీన్తో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటి అనేది ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. సో స్టాండర్డ్ మోడ్ ఆఫ్ ది క్యాలిక్యులేటర్ కనుక మనం చూసినట్లయితే మామూలుగా మనకి 0 to 9 నెంబర్స్ ఉంటాయి అండ్ అదర్ ఆపరేటర్స్. నార్మల్ క్యాలిక్యులేటర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద డిఫాల్ట్ మోడ్ ఆఫ్ ది క్యాలిక్యులేటర్ అనమాట. సో మీకు క్యాలిక్యులేటర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కనబడేటువంటి డిఫాల్ట్ మోడ్. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాలిక్యులేటర్ని సపరేట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ సపరేట్ ఇండివిజువల్ యాప్. ఇది విండోస్ యొక్క కాంపోనెంట్. అంటే బై డిఫాల్ట్గా మీ సిస్టంలో కనుక విండోస్ 11 ఇన్స్టాల్ అయ్యి ఉంటే దిస్ ఈజ్ ద డిఫాల్ట్ అప్లికేషన్ అనమాట. డిఫాల్ట్గా మీ సిస్టంలో ఇది ఉండి తీరుతుంది, రైట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫాల్ట్ థింగ్. దీనికోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని మళ్ళీ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇది స్టాండర్డ్ మోడ్ ఆఫ్ ది క్యాలిక్యులేటర్. మామూలుగా మనం 1 2 3 టైప్ చేసి మనకు కావాల్సిన ఆపరేటర్ని ప్రెస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఒక క్యాలిక్యులేషన్ పూర్తి అవ్వగానే ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ మొత్తం ఆటోమేటిక్గా హిస్టరీలోకి స్టోర్ అయిపోతుంది, రైట్. సో అలాగే మెమొరీ సెక్షన్ కూడా ఉంటుంది నార్మల్ క్యాలిక్యులేటర్స్కి ఉన్నట్లు. సో మీరు మెమొరీకి కూడా యాడ్ చేయవచ్చు. ఎంఎస్ అనగానే మెమొరీకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ మెమొరీకి మిగతా వాల్యూస్ని యాడ్ చేయవచ్చు, మైనస్ ద్వారా రిమూవ్ చేయవచ్చు, ఎంసీ ద్వారా దీని మెమొరీ ఐటమ్ని క్లియర్ కూడా చేయవచ్చు. క్లియర్ మెమొరీ అనమాట, యాడ్ మెమొరీ ఐటమ్ అండ్ సబ్ట్రాక్ట్ మెమొరీ ఐటమ్. అంటే మెమొరీలో ఉండి తీసివేయడం, మెమొరీకి యాడ్ చేయడం. సో ప్లస్ అనేసి అదే వాల్యూ మళ్ళీ యాడ్ అవుతుంది. మైనస్ అంటే 0 అయిపోతుంది. ఆ వాల్యూ నుంచి ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మైనస్ అవుతుంది అనమాట. సో ఇలా మనం వర్క్ చేయవచ్చు. అంటే ఇక్కడ సపోజ్ మీరు ఒక 6 అని నెంబర్ టైప్ చేసాం, 6 నెంబర్ టైప్ చేసి ప్లస్ అన్నాం అనుకోండి. సో ఈ 6 అనేది అక్కడ యాడ్ అయిపోతుంది. సో అలాగే సపోజ్ 90 అని టైప్ చేసేసి మీరు మెమొరీలోంచి ఇక్కడ మైనస్ అన్నారనుకోండి. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఇందులోంచి మీ మెమొరీలో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే మనం స్టోర్ చేసామో అందులోంచి మైనస్ కావడం జరుగుతుంది, సబ్ట్రాక్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మెమొరీలో ఒక వాల్యూని స్టోర్ చేయవచ్చు, ఆ వాల్యూకి ఒక స్పెసిఫైడ్ వాల్యూని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయొచ్చు బై యూజింగ్ ద M+ అండ్ M-. సో ఈ బటన్స్ మనకు నార్మల్ క్యాలిక్యులేటర్, ఫిజికల్ క్యాలిక్యులేటర్ పైన కూడా కనిపిస్తాయి, యూజింగ్ ద సేమ్ మీనింగ్ అనమాట. సో ఇదే మీనింగ్ మనం వాడవచ్చు. మీన్స్ మెమొరీలోకి స్టోర్ చేయడం, మెమొరీని క్లియర్ చేయడం, మెమొరీలో ఉన్న వాల్యూకి కొంత వాల్యూని యాడ్ చేయడం, మెమొరీలో ఉన్న వాల్యూ నుండి కొంత వాల్యూని తీసివేయడం. సో ఇలా చేయొచ్చు అనమాట.
సో ఇక్కడ హిస్టరీ కూడా ఉంటుంది. సో ఇది నార్మల్ స్టాండర్డ్ ఆపరేషన్. దీంట్లో స్క్వైర్స్, స్క్వైర్ రూట్స్ అండ్ ఆల్ ఆపరేషన్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ స్టాండర్డ్ మోడ్ నుంచి మీరు ఇంకొక మోడ్లోకి మారాలి అనుకుంటే సో ఇక్కడ మెనూ నావిగేటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సైంటిఫిక్, గ్రాఫింగ్ అండ్ ప్రోగ్రామర్ అండ్ డేట్ క్యాలిక్యులేటర్. సో ఇన్ని రకాల క్యాలిక్యులేటర్స్ ఇందులో మనకు ఇన్బిల్ట్గా ఉన్నాయి. సో మనలో చాలామంది ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం వాడము. సో జస్ట్ క్యాలిక్యులేటర్ అనగానే ఈ నార్మల్ క్యాలిక్యులేషన్స్ మాత్రం చేస్తుంది అన్న కాన్సెప్ట్లో ఉంటారు చాలామంది. సో దట్ ఇస్ అ రాంగ్. ఈ క్యాలిక్యులేటర్లో మనం ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో మీరు కనుక మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినట్లయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూస్ చేసుకోవచ్చు. మెనూ నావిగేటర్లో నుండి సైంటిఫిక్ అనేటువంటి క్యాలిక్యులేటర్ మోడ్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కావచ్చు, లేదా ఫంక్షన్స్కి సంబంధించి కావచ్చు, అన్నిటికి సంబంధించిన ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ద ట్రిగోనమితి అనమాట. సో సైన్, కాస్, టాన్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ దేర్. సో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకోవచ్చు. లాగర్థం వాల్యూస్, పై వాల్యూస్ అండ్ మోడ్ వాల్యూస్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. మ్యాథ్కి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్కు మీకు ఇక్కడ సొల్యూషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్. సో దీన్ని సింపుల్గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటున్నాం. అండ్ గ్రాఫింగ్. సో మీకు గ్రాఫ్స్ కనుక చేయాలి అనుకుంటే, గ్రాఫ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇందులో గ్రాఫింగ్ సెక్షన్కి మీరు మూవ్ కండి. సో నౌ దిస్ ఈస్ ద గ్రాఫ్ క్యాలిక్యులేటర్ అనమాట. సో ఇక్కడ మీకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ని ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్స్ ఎంటర్ చేయడం ద్వారా వాల్యూస్ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సపోజ్ 15 ఇచ్చారు చూడండి, గ్రాఫ్ ఆటోమేటిక్గా 15గా మారిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ 2 నేను ఒక 6 ఇచ్చాను చూడండి, ఇక్కడ 6 వరకు ఇంకొక లైన్ మనకు ఫామ్ కావడం జరిగింది, 15th లైన్. అండ్ దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ 6. అండ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనం పాయింట్అవుట్ చేయవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ చూడండి, దిస్ పాయింట్ ఈజ్ 5.98. సో ఇలా మనకు కావాల్సిన పాయింట్స్ని మనం వాల్యూని ఇండికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఎంటైర్ షీట్ని, అంటే ఒక గ్రాఫ్ని మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఆ షీట్ని కూడా మనకు కావాల్సిన ప్లేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ కాపీ ద ఎంటైర్ గ్రాఫ్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇన్ ఎనీవేర్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎంఎస్ వర్డ్లో కానీ లేదా అదర్ అప్లికేషన్స్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ ద్వారా కూడా మనం పేస్ట్ చేసుకొని వాట్సాప్ ద్వారా కూడా ఈ గ్రాఫ్ని సెండ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇలా గ్రాఫ్స్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన వాల్యూస్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద గ్రాఫింగ్ సెక్షన్ అండ్ ప్రోగ్రామర్ సెక్షన్. సో మామూలుగా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్తో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్తో మీరు కన్వర్షన్స్ కానీ లేదా డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్తో వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సో ఈ ప్రోగ్రామర్ క్యాలిక్యులేటర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో చూడండి, హెక్సాడెసిమల్ అండ్ నార్మల్ డెసిమల్, ఆక్టాడెసిమల్ నెంబర్స్ అండ్ బైనరీ నెంబర్స్. సో ఇన్ని రకాలుగా మనం వాల్యూని తీసుకోవచ్చు. ఒక నెంబర్ మీరు ఎంటర్ చేస్తే సో దిస్ ఈజ్ ద డెసిమల్ నెంబర్, 120 అనేది డెసిమల్ నెంబర్లో ఎంటర్ చేసాం చూడండి. ఆ 120కి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ వచ్చేసి 78. సో ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్ట్ కనిపిస్తుంది మనకు. సో ఆక్టా నెంబర్ వచ్చేసి 170, అలాగే బైనరీ నెంబర్ వచ్చేసి 011 అండ్ 1000. సో ఇది దానికి సంబంధించినటువంటి బైనరీ నెంబరింగ్. సో ఇలా మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ మనం తీసుకోవచ్చు. అండ్ మీరు ఆక్టా నెంబర్ కనుక తీసినట్లయితే ఆక్టా నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. బైనరీ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఇమీడియట్గా బైనరీ వాల్యూస్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ 1 అండ్ 0 మాత్రమే యాక్టివేషన్లో ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా డియాక్టివ్ అవుతాయి. సో అలాగే బైనరీ కీప్యాడ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. బైనరీ కీప్యాడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ ఉంటాయి కదండి, 0 బిట్, 4 బిట్, 8 బిట్స్, 12 బిట్స్, 16 బిట్. సో ఇలా మనకి ఏ బిట్ ఆఫ్ వాల్యూస్ కావాలి అన్నా మనం ఆ బిట్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రతి బిట్లో కూడా 4 డిజిట్సే ఉంటాయి. సో ఇలా 60 బిట్స్ వరకు కూడా సపోర్టింగ్ క్యాలిక్యులేషన్స్ మనం చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద నార్మల్ కీప్యాడ్. సో ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ సంబంధించి ఉంటుంది. అలాగే బిట్ వైజ్ అండ్, ఆర్, నాట్. సో వీటికి కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ప్రోగ్రామర్ క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్లో ప్రోగ్రామర్ సంబంధించి.
ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్ క్యాలిక్యులేటర్ కూడా ఇందులో ఉంటుంది. 2 డేట్స్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఆ 2 డేట్స్ మధ్యన ఎంత గ్యాప్ ఉంది అనేది మనకు సిస్టమ్ క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తుంది అనమాట. సపోజ్ దిస్ ఈజ్ ఆగస్ట్ మంత్, ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 30th వరకు ఎన్ని డేస్ మనకు కావాలి అనుకుంటే ఇట్స్ 1 వీక్ 5 days, అండ్ కంప్లీట్ డేస్లో చెప్పాలి అనుకుంటే ఇట్స్ 12 days. సో ఇలా మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. 1st to 10th ఆగస్ట్ వరకు 1 వీక్ 2 days, అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 days అనమాట. సో ఇలా మనకు 2 డేట్స్ మధ్యలో ఉన్నటువంటి వీక్స్ అండ్ డేస్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. అలాగే ఒక డేట్కి, ఒక పర్టికులర్ డేట్కి స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని కానీ, మంత్స్ని కానీ, డేస్ని కానీ మనం యాడ్ చేయవచ్చు. లేదా ఈ డేట్లో నుంచి కొన్ని మంత్స్ని కానీ, ఇయర్స్ని కానీ, డేస్ని కానీ తీసివేయచ్చు. సో దానికోసం ఇక్కడ మనకి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్పెసిఫైడ్ డే, మనం ఏదైనా ఒక డేని లేదా ఒక డేట్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తే ఈ డేట్కి సపోజ్ ఒక 15 days కలిపామనుకోండి. సో ఏ డే వస్తుంది? 16th డే వస్తుంది. సో ఇలా 14 days కలిపితే అంటే ఈ 1st ఆగస్ట్ తర్వాత 14th డే మనకు 15th ఆగస్ట్ కావడం జరుగుతుంది. అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 1st ఆగస్ట్ నుంచి 14 daysని మైనస్ చేస్తే మనకు 18th జూలై అనేది డేట్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఒక డేట్ని నెంబర్ ఆఫ్ డేస్ని ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం, అలాగే నెంబర్ ఆఫ్ మంత్స్ని కలపడం లేదా తీసివేయడం, ఇలా మనం చేయొచ్చు అనమాట. సో ఆగస్ట్ 1st 5 months 4 days కలిపితే మనకి జనవరి 4th రావడం జరుగుతుంది 2025, జనవరి 5th 2025 రావడం జరుగుతుంది అనమాట, బై యాడింగ్ ద 4 days టు దిస్ పర్టికులర్ డేట్. అలాగే 1st ఆగస్ట్ 2024లో నుండి 5 months 4 daysని కనుక తీసేస్తే 28th ఫిబ్రవరి 2024 రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు కావాల్సిన డేట్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో యూజింగ్ ద డేట్ క్యాలిక్యులేటర్. ఇవన్నీ కూడా నార్మల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో మనకు విండోస్ 11లో వచ్చేటువంటి క్యాలిక్యులేటర్, దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ టూల్స్ అనమాట. సో వీటన్నిటిని మనకు యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనం వాడవచ్చు. ఇన్ అడిషన్ విత్ దట్ నార్మల్ క్యాలిక్యులేటర్ అండ్ క్యాలిక్యులేషన్ టూల్స్ వీ కెన్ ఆల్సో యూజ్ ద కన్వర్టర్స్ కూడా మనకు ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్, కరెన్సీ కన్వర్టర్ దగ్గర నుంచి డేటా కన్వర్టర్, పవర్ కన్వర్టర్, టైమ్ కన్వర్టర్, స్పీడ్ కన్వర్టర్, ఏరియా కన్వర్టర్, టెంపరేచర్, వెయిట్, లెంత్, సో ఎవ్రీథింగ్, యాంగిల్, ప్రెజర్. సో ఇలా మనకు ఏ కన్వర్టర్ కావాలనుకున్నా నిస్సందేహంగా మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏరియా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఎలా సపోజ్ ఏకర్స్ని హెక్టార్స్లోకి మార్చాలి సపోజ్. సో అప్పుడు సపోజ్ ఒక 12 acres ఉంది. 12 acres ఈక్వల్స్ టు 4.85 hectares అనమాట. సో దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ ద్వారా కూడా మనకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తుంది. అండ్ కిలోమీటర్స్లో అంటే నియర్ బై ఇంకా రిలేటెడ్ ఏరియాస్లోకి కూడా ఆటోమేటిక్గా కన్వర్షన్ జరుగుతుంది అనమాట. కిలోమీటర్స్లోకి కానీ, మీటర్స్లోకి కానీ, మిల్లీమీటర్స్లోకి కానీ, యార్డ్స్లోకి కానీ, ఫీట్స్ స్క్వేర్, దట్స్ మీన్ క్యూబిక్ ఫీట్స్, క్యూబిక్ యార్డ్స్, క్యూబిక్ మీటర్స్ అండ్ క్యూబిక్ కిలోమీటర్స్, ఇలా ఆటోమేటిక్గా కన్వర్షన్స్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. అండ్ ఇందులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎకార్స్ని హెక్టార్స్లోకి కన్వర్ట్ చేసాం. యాజ్ ద సేమ్ హెక్టార్స్ పైన క్లిక్ చేసి ఎకార్స్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. అంటే దట్స్ మీన్ 1 hectare ఈక్వల్స్ టు 2.47 acres అనమాట. సో ఇలా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫీల్డ్తో కంపేర్ చేస్తే అంటే ఈ ఏరియాని 1 hectare ఏరియాని కనుక మనం ఫుట్బాల్ ఫీల్డ్తో కనుక కంపేర్ చేస్తే 0.92 ఫుట్బాల్ ఫీల్డ్లో ఇంత ఉంటుందన్నమాట. సో ఇలా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో యార్డ్స్ టు హెక్టార్స్ టు స్క్వేర్ మీటర్స్, సో ఎలా అయినా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రమ్ ఇంచెస్ టు కిలోమీటర్స్, హెక్టార్స్, స్క్వేర్ మైల్స్, సో ఇలా మనం కన్వర్షన్స్ చేసుకోవచ్చు ఏరియాస్ పరంగా. అలాగే లెంత్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంది ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెంత్. ఇంచ్, 1 inch to centimeter క్యాలిక్యులేషన్ చేయాలి. 1 inch ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ లైక్ దట్. సో 1 inch ఈక్వల్స్ టు 2.54 centimeters అనమాట. సో ఇక్కడ చూడండి, కంపేర్ మనకు ఒక పేపర్ క్లిప్తో కంపేర్ చేసి చూపిస్తుంది. సో ఇలా మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ మనం చూడవచ్చు అనమాట. 1 centimeter ఈక్వల్స్ టు 0.393701 inches. సో ఇలా కిలోమీటర్స్తో కంపేర్ చేస్తే 1 centimeter ఈక్వల్స్ టు 0.00001 kilometer అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ ఉంటాయి. పవర్ కన్వర్టర్స్,
కిలో వాట్స్ని వాట్స్లోకి కన్వర్ట్ చేయడం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ అనమాట. ఇక డేటా కన్వర్టర్స్లో కనుక చూసినట్లయితే మనకు కిలో బైట్స్ నుంచి జీబీస్ టీబీస్ వరకు కూడా హయ్యెస్ట్ క్యాలిక్యులేషన్స్. సో ఇవన్నీ కూడా హయ్యెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. స్మాలెస్ట్ టు హయ్యెస్ట్ క్యాలిక్యులేషన్స్ వరకు అన్నీ కూడా మనకు కన్వర్షన్స్ చేసుకోవచ్చు అనమాట. 1 నిబ్బల్ ఈక్వల్స్ టు 4 బైట్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ ఒక బైట్స్ ఇచ్చారనుకోండి, 1 నిబ్బల్ ఈక్వల్స్ టు 4 బైట్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.5 బైట్స్ అనమాట. అంటే హాఫ్ నిబ్బల్. ఇట్స్ a bits like that. 1 megabyte equals to 20 lakh nibbles. అలాగే 1 byte, సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 8 బిట్స్ లేదా 0.01 కిలోబైట్స్ అండ్ 0.01 కేబీ. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. స్పీడ్ కన్వర్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేటర్లో ఉన్నటువంటి హిడెన్ సీక్రెట్స్. సో క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్టాండర్డ్ క్యాలిక్యులేటర్. మనకు ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేటర్లో మనకు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు. బిసైడ్స్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్స్ మనం కన్వర్షన్స్ని కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టింగ్స్ కూడా మనం క్యాలిక్యులేటర్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్యాలిక్యులేటర్ అనేటువంటి ఒక కాంపోనెంట్ యొక్క ఉపయోగం. సో ఇది విండోస్ కాంపోనెంట్. మరికొన్ని విండోస్ కాంపోనెంట్స్ని రాబోయే క్లాసెస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.